నగరంలోని సి క్యాంపు రైతు బజార్లో సౌకర్యాల కల్పనతో పాటు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి ఆదేశించారు. నగరంలోని సి క్యాంపు రైతు బజార్లను ఆమె పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని సి క్యాంప్ రైతు బజార్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజార్లో కూరగాయలను విక్రయిస్తున్న వారు వినియోగదారులతో మాట్లాడి రైతు బజార్ పనితీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వ్యర్థమైన కూరగాయలు, ఆకుకూరలతో బయో కంపోస్ట్ పద్ధతి ద్వారా తయారు చేస్తున్న ఎరువుల విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతు బజార్లో రైతులకు, వినియోగదారులకు తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, రైతు బజార్ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు ఆదేశించారు. కూరగాయలు విక్రయిస్తున్న రైతులతో మాట్లాడుతూ, ఇక్కడ మీకు అంతా బాగుందా, సరైన చోటు దొరుకుతుందా, టాయిలెట్ వసతులు ఎలా ఉన్నాయి అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మీకు ఎంత పొలం ఉంది, ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు, వాటికి ఎంత ఖర్చు వస్తుంది, పెట్టుబడి పోను ఎంత ఆదాయం వస్తుంది, ప్రతిరోజు ఎంత అమ్మకాలు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా అని కూడా అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగినప్పుడు కొంతమంది స్టాళ్ల కొరత ఉందని చెప్పారు. రైతుల నుండి సమస్యల వివరాలు తీసుకుని పరిశీలించగలిగితే సమస్యల జాబితాను ఇవ్వాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు. వినియోగదారులతో కూడా కలెక్టర్ మాట్లాడారు. తాజా కూరగాయలు అందుతున్నాయా, నిర్ణీత ధరలకు విక్రయిస్తున్నారా, తూకాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులకు స్టాళ్లను ఎలా కేటాయిస్తున్నారని కలెక్టర్ రైతు బజార్ అధికారులను ఆరా తీశారు. రైతు మా వద్ద నుండి అప్లికేషన్ తీసుకువెళ్లి దానిపై వీఆర్ఓ, ఎంఆర్ఓ మరియు గ్రామ సచివాలయం అధికారుల నుండి ధృవీకరణ పొందిన తర్వాత రైతు బజార్ అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి అతను నిజంగా రైతేనా అని నిర్ధారించుకున్నాక లోపల స్టాల్ కేటాయిస్తామని రైతు బజార్ అధికారులు కలెక్టర్కి వివరించారు. కూరగాయలు అమ్మేవారిలో దళారీలు ఉండకూడదని, రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. రైతు బజార్ అధికారులను ప్రశ్నించారు. అనంతరం వ్యర్థమైన కూరగాయలతో, ఆకుకూరలతో బయో కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తున్నారని కలెక్టర్ యంత్రాన్ని పరిశీలించారు. తయారు చేసిన వర్మి కంపోస్టులను రైతులకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, రైతు బజార్ ఎస్టేట్ అధికారి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పరీక్షలు రాసి మెరుగైన ర్యాంకులు సాధించేందుకు హిప్నోథెరపీ విధానం ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి అన్నారు. నగరంలోని ఎస్ఏపీ క్యాంపులోని మున్సిపల్ హైస్కూల్లో మెరుగైన ర్యాంకులు సాధించడం ఎలా అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎస్ఏపీ క్యాంపులో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి స్మారక మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు చదువులో మంచి ర్యాంకులు సాధించడం ఎలా అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరి రెడ్డి జయారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరెడ్డితో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి హిప్నోసిస్ సైంటిఫిక్ ప్రదర్శన ద్వారా విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా మెరుగైన ర్యాంకులు ఎలా సాధించాలి అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల హిప్నోథెరపీ విధానాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి హిప్నోథెరపీ విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అలాగే విద్యార్థులకు మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ విధానం మంచి మార్గమని వెల్లడించారు. ఇందులో భాగంగానే తాను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు హిప్నోథెరపీ విధానంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అన్ని వయసుల వారు ఎదుర్కొనే దీర్ఘకాలిక శారీరక, మానసిక సమస్యల నుంచి ఈ విధానం ద్వారా ఉపశమనం కలిగించవచ్చని తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి మెరుగైన ర్యాంకులు విద్యార్థులు ఎలా సాధించాలి అనే అంశంపై ప్రయోగాత్మకంగా వివరించడం అభినందనీయమని తెలిపారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఒక విద్యార్థిని హిప్నాసిస్లకు పంపించి వారికి ఆ చేతికి స్పర్శ తీసేసి హిప్నోథెరపీ ద్వారా ఒక నిడిల్ కుచ్చడం జరిగింది. ఆ నిడిల్ కుచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏమాత్రం కూడా బాధపడడం కానీ, నొప్పి అని కానీ ఏమాత్రము సఫర్ కాలేదు. ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా చూడడం జరిగింది. అదేవిధంగా ఒక విద్యార్థిని మరి 3 చైర్స్ వేసి 3 చైర్స్ మీద హిప్నాసిస్ చేసి ఆ అబ్బాయిని అక్కడ పండబెట్టి హిప్నాసిస్ అయిన తర్వాత
మధ్య కుర్చీ తీసేసి పైన ఒక అబ్బాయిని మళ్ళీ అదే ప్లేస్లో ఎక్కించినప్పటికి కూడా అతని నడుము అనేటువంటిది బెండ్ కాలేదు. అదేవిధంగా పైన ఉన్నటువంటి వ్యక్తిని కూడా భరించినాడు. ఆ సమయంలో ఆ విద్యార్థి యొక్క శరీరాన్ని ఒక కడ్డీలాగా మార్చడం జరిగింది, ఒక కట్టెలాగా మార్చడం జరిగింది. తర్వాత మనిషిని ఎక్కించాను. అంటే అదే విద్యార్థి కాన్షియస్ మైండ్లో ఉంటే నడుము బెండ్ అవుతుంది, ఆ యొక్క శరీరం కూడా ఉక్కులాగా రాయి కడ్డీలాగా తయారు కాదు. అంటే ఒక మనిషిలో ఎంత శక్తి ఉందంటే ఒక కడ్డీ ఒక కట్టెలాగా తయారయ్యేటువంటి శక్తి, అంత పవర్ ఉంది. కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఇక్కడ చూపించడం జరిగింది. ఇలా చూపించినప్పుడు మరి అంతర్గతంగా ఇంత శక్తి ఉంది. కాబట్టి మీరు ఏ క్షణాన్నైనా కూడా ఎప్పుడైనా సరే విచక్షణ జ్ఞానం కోల్పోకుండా, ఒత్తిడికి లోను కాకుండా ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి ఇది కూడా రాకుండా ఉండే శక్తి ఈ యొక్క హిప్నోథెరపీకి ఉంది. అది నేను గత 35 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి విద్యార్థులకు, అన్ని రకాల విద్యార్థులు అనేటువంటి వాళ్ళు మరి ఈ యొక్క హిప్నోథెరపీ తీసుకొని చాలా ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించారు. సార్ విచ్చేసి ఉన్నారు. వారు ఎంతోమంది పిల్లలకు కూడా చదువు రానటువంటి పిల్లల్ని చదువుపైన దృష్టి కేంద్రీకరించడంతో పాటు చదువు అంటే విరక్తి ఉన్నటువంటి పిల్లలకి బాగా చదువుకోవాలనేటువంటి ఒక సార్ ఇచ్చినటువంటి థెరపీ ద్వారా ఎంతోమంది విద్యార్థులు బాగుపడినారు. చాలామంది పిల్లలకు కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడము, అలాగే సబ్జెక్టుల పైన సరైన శ్రద్ధ లేకపోవడము, ఎంత చదివినా మాకు గుర్తుండట్లేదని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో ఉన్నటువంటి కారణాలను సారు తెలుసుకొని అటువంటి పిల్లలకు ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా సామూహికంగా విద్యార్థులందరికీ కూడా కొన్ని టిప్స్ ఇవ్వడంతో పాటు హిప్నోథెరపీ మెలకువలు కూడా సారు తెలియజేస్తూ పిల్లల్ని ఎంతో చక్కగా వారిని తీర్చిదిద్దడం కోసం మాకు బాగా సహకరిస్తున్నారు. అలాగే మా సబ్జెక్ట్ టీచర్లు నిష్ణాతులైన వారు కూడా బాగా మంచిగా చేయడంతో పాటు గత సంవత్సరంలో కూడా 500 పైగా మార్కులు సాధించి దాదాపు హైయెస్ట్ 582 మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా అంతకంటే ఎక్కువగా సాధిస్తారని ఆశిస్తున్నాం. విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల డైరెక్టర్ సౌరీల్ రెడ్డి అన్నారు. మాంటెసరీ విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎక్స్ప్రెషన్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మాంటెసరీ విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎక్స్ప్రెషన్స్ కార్యక్రమాన్ని న్యూయార్క్ పర్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్లో శిక్షణ పొందిన వెంకట్ గడ్డం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ పీజీ కళాశాల డైరెక్టర్ సౌరీలు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆర్ట్స్ ఎక్స్ప్రెషన్స్లో భాగంగా వేసిన చిత్రాలను వారు పరిశీలించారు. నగరంలోని మౌంటే ఇంటర్నేషనల్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు చిత్రలేఖనంలో తమకున్న అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలు సందర్శకులను ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమలో దాగిన సృజనాత్మకతను తమ చిత్రలేఖనం ద్వారా బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వెంకట్ గడ్డం, సౌరీలు రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక మాంటెసరీ విద్యాసంస్థల డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా హార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో దాగిన సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా చిత్రలేఖనం ద్వారా తమ ప్రావీణ్యాన్ని విద్యార్థులు బాహ్య ప్రపంచానికి తెలియజేశారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. హలో ఎవ్రీవన్, నా పేరు వెంకట్ గడ్డం. ఇంకా నేను ఈరోజు చీఫ్ గెస్ట్ లాగా వచ్చిన నేను ఈ అమేజింగ్ స్కూల్కి మాంటే ఇంటర్నేషనల్ స్కూల్ కర్నూలులో. ఇంకా ఇక్కడ 50 years సెలబ్రేట్ చేస్తున్నాం ఈ స్కూల్ది అండ్ ఫౌండేషన్ ఆఫ్ స్కూల్స్ ఫ్రమ్. అండ్ చాలా మంచిగా ఉంది ఇక్కడ వచ్చి, చాలా స్టూడెంట్స్ ఆల్ ద ఆర్ట్ వర్క్స్ అన్నీ చూపిస్తున్నారు. సో చాలా మంచిగా ఉంది ఇక్కడ వచ్చి, చాలా ఆర్ట్ వర్క్స్ అందరి పిల్లలు ఆర్ట్ వర్క్స్ చూసి చాలా మంచిగా అనిపించింది. ఇంకా చాలా మేనేజ్మెంట్ కూడా 50 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎంతో మంచి పని చేస్తుండ్రు, చాలా మంచిగా ఉండవచ్చు. థ్యాంక్ యూ. 50 years గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అరేంజ్ చేసిన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చేసి పెట్టారు. ఇది ఇట్ విల్ అంటే వాళ్ళ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అంతా
ఇక్కడ రంగరించి పెట్టినారు. చాలా చాలా బాగుంది. స్టూడెంట్స్, టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఇది పెట్టించిన చాలా బాగుందండి. ఇట్స్ వర్త్ సీయింగ్ ఫర్ ఎవ్రీబడి. బిల్లు చెల్లింపుదారులు సక్రమంగా జీఎస్టీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో జీఎస్టీ కోఆర్డినేషన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ మార్గాలను మెరుగుపరచడంతో పాటు పన్ను వసూళ్లలో పారదర్శకతను పెంచాలని అన్నారు. ఎన్ఐసిడిసి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓర్వకల్ నోడ్లో భాగంగా ఉందని, దీనికి సంబంధించిన కాంట్రాక్టులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందో లేదో వెరిఫై చేయాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్న పరిశ్రమలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారో లేదో వెరిఫై చేయాలని కలెక్టర్ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ను ఆదేశించారు. నెట్ క్యాప్ ద్వారా ఏర్పాటు అవనున్న పవర్ కంపెనీల వివరాలు తీసుకుని జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు సక్రమంగా కడుతున్నారా లేదా వెరిఫై చేసి పన్ను ఎగవేత జరగకుండా చూడాలని చెప్పారు. ఆర్ఇఆర్స్ దాదాపు 190 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లు తీసుకునే సమయంలో ఒక బ్యాంక్ అకౌంట్ ఖాతా మాత్రమే ఇస్తారని, వారికి ఆ పాన్ నంబర్ కింద ఇతర బ్యాంకులో కూడా ఖాతాలు ఉండే అవకాశం ఉంటుందని, సంబంధిత పాన్ నంబర్లను జీఎస్టీ వారితో కోఆర్డినేట్ చేసుకుని సంబంధిత పాన్ నంబర్ కింద ఉండే బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని కలెక్టర్ ఎల్డీఎం సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 38 ప్రాజెక్టులకు ఎంఓయూ చేసుకోవడం జరిగిందని, వాటిలో ఇప్పటికే 24 ప్రాజెక్టులకు జీవోలు జారీ అయ్యాయని అన్నారు. ఇప్పటికే 35 మంది ప్రతినిధులు స్థలాలను సందర్శించి 10 ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేశారని అన్నారు. మిగిలిన అగస్త్య, సిగాచి, ఎలిఫ్ తదితర పరిశ్రమలు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు. సంబంధిత వివరాలు అన్నీ కూడా ఏపీఐఐసి వారితో కోఆర్డినేట్ చేసుకుని జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందో లేదో వెరిఫై చేయాలని చెప్పారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో భాగంగా ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఏపీఎంఎస్ఐడిసి, నేషనల్ హైవే కింద పనిచేసే కాంట్రాక్టర్లు, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న ఏజెన్సీలు, మున్సిపాలిటీలో ఉన్న ఏజెన్సీల కింద మొత్తం పనులు మరియు ప్రాజెక్టుల వివరాలు, జీఎస్టీ నంబర్ ఉన్నవారు ఎంతమంది, జీఎస్టీ లేనివారు ఎంతమంది, మొత్తం ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు అనే వివరాలను కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కలెక్షన్కి ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు, డీడీఓఎస్ అందరూ జీఎస్టీ, టీడీఎస్ కింద రిజిస్టర్ అవ్వాలని, కాంట్రాక్టర్లు జీఎస్టీ పే చేస్తున్నారో లేదో పర్యవేక్షించాలని అన్నారు. ఇందుకు సంబంధించి డీడీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని అన్నారు. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో మన జిల్లాలో 11% వృద్ధిని నమోదు చేసి 5వ స్థానంలో ఉందని చెప్పారు. గత ఏడాది మనం 778 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా 85% సాధించామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు మరియు రేట్ల తగ్గింపు ఉన్నప్పటికీ కర్నూలు జిల్లా ఇతర జిల్లాల కంటే మెరుగ్గా రాణించిందని చెప్పారు. సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి, అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, డిటిసి శాంతకుమారి, పరిశ్రమల శాఖ జిఎం అశోక్ కుమార్, డిఎస్ఓ రాజు, రఘువీర్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు ఉండటం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన మైక్ సెట్ను విరాళంగా అందజేశారు. నగరంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మైక్ సెట్ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. బయట ఆహారం తీసుకోకుండా వసతి గృహంలో అందిస్తున్న వాటిని మాత్రమే తీసుకోవాలని సూచించారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్ కుమార్, ప్రిన్సిపల్ అరుణ, సలోమి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే సారు ఫస్ట్ వచ్చేసి సొంత ఊరు కరివేన అయితే వాళ్ళ చాలా పెద్ద ఫ్యామిలీలో నుంచి చాలా కష్టపడి చదివి ఎంబీబీఎస్ తెచ్చుకున్నారు సార్. ఫస్ట్ ఎంబీబీఎస్ తెచ్చుకున్న తర్వాత పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల డాక్టర్గా ఫస్ట్ తీసుకున్నారు. తర్వాత
కొద్ది కాలం తర్వాత సార్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఎండీ చేశారు దాంట్లో కూడా పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల దాంట్లో మీలాంటి చిన్నపిల్లల దాంట్లో. అలాగే ఆయన అలాగే ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ఆయనకు ఒక ఛాలెంజింగ్ ఇష్యూ అయింది. ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఎక్కడ అంటే సారు అప్పటికే పీడియాట్రిక్గా చాలా ఫేమస్ అయిపోయారు. ఎక్కడ కర్నూలులో శంకర్ శర్మ గారు అంటే ఒక చాలా పేరు వచ్చింది పీడియాట్రిక్ చిన్నపిల్లల డాక్టర్ అని. తర్వాత ఏం చేశారు సార్ 1-2 కేసులు ఈ ఊరిలో ఒకరికి రెఫర్ చేశారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి. చేసినప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే మీకు తెలుసా, మనకు చెస్ట్లో గ్యాసు ఇలా పట్టేయడము ఇలాగ జరుగుతాయి కదా, దాన్ని సరిచేసేవాళ్ళు. ప్లస్ పుండ్లు ఉండి అల్సర్లు ఉండి ఇలాగుంటే వాళ్ళని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంటారు. తర్వాత సారు 1-2 కేసులు ఒకరికి రెఫర్ చేశారు ఒక డాక్టర్కి. చేసినప్పుడు కొద్దిగా చిన్న చూపుగా మాట్లాడారు ఆయన్ని. అంటే సార్ రెఫర్ చేసిండే కేసుల్ని కొద్దిగా లేట్ చేశారు. సారు మనమే ఎందుకు ఈ కోర్సులు ఛాలెంజ్గా తీసుకొని చేయకూడదు అని పట్టుదలతో 2 years హైదరాబాద్లో ఉండి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకొని గోల్డ్ మెడల్ తీసుకొని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయ్యారు సారు. అత్యధికంగా వెనుకబడి ఉన్న బలహీన వర్గాలకు చెందిన ట్రైబల్ చిల్డ్రన్ను ఇక్కడ చేర్చుకోవడము, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వారికి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళను ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో సమానంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న ఈ హెడ్మిస్ట్రెస్ గారిని, టీచర్లను మరియు మన రియల్ వెల్ఫేర్ అజెండా పాటిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలకు అంత గుర్తింపు ఉంటుంది, మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది, ఉద్యోగాలు సాధించవచ్చు, నేషనల్ లెవెల్లో ఫేమస్ కావచ్చు. మీరు కష్టపడి చదవడము, ఇష్టపడి చదవడం అనేది ఇంపార్టెంటు. చదువు యొక్క ప్రాముఖ్యతను మీకు తెలిపేటట్టు మీ టీచర్లు చెప్తూ ఉంటారు. ఈ చిన్న ఏజ్లో గాన బాగా చదువుకోవడం అలవాటైతే హోంవర్క్ చేసుకొని ఎగ్జామ్స్ బాగా రాస్తూ మార్కులు తెచ్చుకుంటూ మీరు రకరకాలుగా అభివృద్ధి చెందడము, ఈవెన్ స్పోర్ట్స్లో కూడా అభివృద్ధి చెందడము జరగాలని నేను కోరుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని జై మాదిగా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజీ, ఆర్గనైజర్ కిషోర్ అన్నారు. నగరంలోని ముజఫర్ నగర్లో జై మాదిగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్లూరు పరిధిలోని ముజఫర్ నగర్లో జై మాదిగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జై మాదిగా యూత్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అంజీ, ఆర్గనైజర్ కిషోర్, మాదిగ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమని చెప్పారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద కుటుంబంలో జన్మించడం వల్ల సామాజికంగా అసమానత, అగౌరవం, అవమానాలను ఎదుర్కొన్నారని చెప్పారు. బాల్యంలోనే వీటిని చూసిన అనుభవంతో ఆయన రాజ్యాంగ రచనల్లో ఇలాంటి పరిస్థితులు ఎవరికీ ఎదురు కాకుండా చూశారని వివరించారు. చిన్నతనం నుంచి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో జై మాదిగ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ధనరాజు, మసూంవలి, సునీల్ కుమార్, చంద్రమోహన్, అబ్బు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన యువ సైన్యాలు కావచ్చు, ఇక్కడికి వచ్చిన పెద్దలు కావచ్చు, ఇక్కడ వచ్చిన పిల్లలు కావచ్చు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి జయంతి ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మనకు అంతకుముందు అణగారిన వర్గాల కోసం మన దళితులను, మన దళిత జాతిని ఎంతో కించపరిచే విధంగా మన దళిత జాతిని చూసేవారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం వచ్చిందో, రాజ్యాంగం అప్పటి నుంచి మన దళిత జాతికి కొద్దిగా ప్రోత్సాహం కావచ్చు, ఉండకపోయే విధంగా కావచ్చు, మన దళిత జాతికి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హక్కులు కల్పించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురించి మనం మాట్లాడుకోవడం చాలా మంచిది. మన అంబేద్కర్ గారి గురించి ఇక్కడికి వచ్చిన యూత్ కూడా ఇంకా చాలా తెలుసుకోవాలి.